ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలకి ఆహ్వానం. మనం ఇంకా మొదటి అధ్యాయంలోనే ఉన్నాం. మొదటి అధ్యాయంలో 23వ శ్లోకం చదివాము. ఆ ఇప్పుడు ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ. ఈ దుర్బుద్ధి అయినటువంటి ధార్తరాష్ట్రుడు అంటే దుర్యోధనుడు, వాడికి ప్రియము చేయాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరెవరో ఒకసారి నేను చూస్తాను అంటున్నాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు సంజయుడు అని కృష్ణుడితో అన్నాడు. ఎవరు? అర్జునుడు. కృష్ణుడు ఏం చేశాడు? సేనయోరు ఉభయోర్ మధ్య, రెండు సేనల మధ్యలో ఇప్పుడు రథాన్ని స్థాపించబోతున్నాడు. ఆ శ్లోకం చదవాలి, మనం 24 చదవాలి. శ్రీనివాస్. ఏవముక్తో హృషీకేశో సంజయ్ వాచ ఉంది సార్. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో సంజయో వాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. సమవేతాన్ కురూన్ ఇతి. ఓకే. సంజయ ఉవాచ, సంజయుడు ఇలాగ చెప్పాడు. ఏమని? ఆ ఇప్పుడు అదంతా కూడా కృష్ణార్జునుల మధ్య సంభాషణ జరుగుతుంది కదా. ప్రియ చికీర్ష అయిపోయిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేశాడు అని సంజయుడు చెప్తున్నాడు. ఏవముక్త హృషీకేశ. హృషీకేశ, హృషీకేశ అంటే చెప్పుకున్నాం మనం. హృషీకం అంటే ఇంద్రియం అని. ఋషికరణం ఈశ అంటే ఇంద్రియములకు ఈశుడు. అంటే ఇంద్రియాలను ప్రవర్తింపజేసేటువంటి వాడు, ఇంద్రియాల కార్యాలకు సాక్షి ప్రవర్తింపజేసేటువంటి వాడు. ఉంటే నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి అంటే ఆయన కర్తృత్వం వస్తుంది. దీన్ని మళ్ళీ మనం కర్తృత్వం అంటే ఏమిటి అనేదాన్ని మనం ముందు 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 తెలుసుకుంటాము. ఇప్పుడు పరమాత్మ అనే దానికి కర్తృత్వము అనేటువంటిది ఉండదు. నేను చేస్తున్నాడు, పరమాత్మ మనల్ని డైరెక్ట్ చేస్తున్నాడు, మనం ఇది ఇది అంటే కానీ పరమాత్మకి కూడా సంసారం వచ్చినట్టే. ఆయన కూడా అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన లక్ష్మీదేవితోనో లేక పార్వతితోనో దెబ్బలాడుకుంటుంటాడు అని అంటే ఆయనకు కూడా సంసారం వచ్చినట్టే. కాబట్టి పరమాత్మ పరమాత్మ అనే స్థాయిలో కర్తృత్వం అనేది లేదు. తర్వాత ఈశ్వర అనే స్థాయిలో కర్తృత్వం అంటే ఎంతవరకు ఉంది? కర్మ ఫలదాత అనే వరకు ఉన్నది. ఈశ్వర అనేటువంటి స్థాయి పరమాత్మ అనేటువంటి స్థాయి కంటే కిందది అని చెప్పుకున్నాం. ఈశ్వర అంటే మళ్ళీ పార్వతీదేవి భర్త కాదని కూడా చెప్పుకున్నాం. ఈశ్వర అంటే ఈ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి ఆ చైతన్యంలో మాయా సంయోగం వల్ల ఏర్పడినటువంటి ఒకానొక రూపం అనుకోండి, ఒకానొక శక్తి అనుకోండి. ఒకానొక శక్తి. ఆ శక్తిని మనం ఈశ్వర శక్తి అంటున్నాం. సో అక్కడ ఋషికాణం ఈశ అంటే ఏమిటి? ఇంద్రియాల ప్రవర్తకుడు అని. అంటే మనం పరమాత్మ అనే స్థాయిలో చెప్పుకోవచ్చు, లేకుంటే మామూలుగా ఈశ్వర అనే స్థాయిలో కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడెక్కడ ఆ, శ్రీకృష్ణుడు అహం మమ అని అంటాడో, చాలా చోట్ల మనం ఆ సుప్రీం రియాలిటీ పరమాత్మ అని ఏదైతే అంటాం అని అనుకున్నామో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే చెప్పుకున్నామో, ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అనేటువంటి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ హృషికేశ ఏ విధంగానైనా చెప్పుకోవచ్చు. ఇంద్రియాణం అధిపతి, ఇంద్రియములకు అధిపతి, ఇంద్రియములను ప్రవర్తింపజేయవాడు, ఇంద్రియ కార్యాలకు సాక్షి. మూడు రకాలుగా కూడా వ్యాఖ్యల్లో చెప్పారు. గుడాకేశేన ఏవముక్త, గుడాకేశుని చేత ఈ విధంగా చెప్పబడిన వాడై అని. గుడాకేశేన అర్జునుడి చేత ఋషి ఏవం ఉక్త, ఈ విధంగా చెప్పబడిన వాడు ఋషికేశ. హే భారత, హే భారత అనే సంబోధనం. ఓ భరతవంశంలో పుట్టినటువంటి ఓ ధృతరాష్ట్రుడా అని. ఏం చేసేటప్పుడు గుడాకేశ అనే పదం కూడా అర్థం చేసుకోవాలి. గుడాక అంటే నిద్ర. గుడాకేశ అంటే ఏమిటి? గుడాకాయ ఈశ అంటే నిద్రను జయించినటువంటి వాడు. నిద్రను జయించినటువంటి వాడు అంటే ఎలాంటి అలసత్వము లేదు, ఎలాంటి సోమరితనము లేదు, ఎప్పుడు కూడా యాక్టివ్ గా అలర్ట్ గా ఉండేటువంటి వాడు ఆయన. అలాంటి వాడు ఆయన గుడాకేశుడు. సో అలాంటి వాడు ఆ విధంగా చెప్పినప్పుడు సేనయోరు భయోర్ మధ్య స్థాపయిత్వ రథోత్తమం. రథోత్తమం అంటే ఉత్తమమైనటువంటి రథమును,
రథోత్తమం స్థాపయిత్వ. రథోత్తమం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. ఉత్తమమైనటువంటి రథాన్ని సేనయోహ ఉభయోహ మధ్య, ఈ రెండు సేనల మధ్యలో స్థాపయిత్వా అంటే స్థాపింపజేసి, ఏదో చెప్తున్నాడు ఇంకా స్థాపయిత్వా రథోత్తమం, ఇంకా వాక్యం పూర్తి కాలే. ఎక్కడ సేనయోరుభయోర్ మధ్య ఎలాంటి చోట స్థాపించాడు? భీష్మ ద్రోణ ప్రముఖత. భీష్ముడు ద్రోణుడు వాళ్ళకి ఎదురుగ్గా, భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు. అలాగే సర్వేషాం చ మహీక్షితాం, సర్వేషాం మహీక్షితాం ప్రముఖత. ప్రముఖత అనేది ప్రముఖత అంటే ఎదురుగా అని, భీష్మద్రోణ ప్రముఖత అంటే భీష్మద్రోణుల ఎదురుగా. అలాగే మహీక్షితాం సర్వేషాం ప్రముఖ, అక్కడ ఉన్నటువంటి రాజులందరి ఎదురుగా అని, అంటే అందరూ కూడా కనిపిస్తున్నారు అని అర్థం అంతే. భీష్మద్రోణుడు ఎదురుగానే అని కాదు, భీష్మద్రోణులు, దుర్యోధనుడు, మిగతా కౌరవులు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, కృపాచార్యుడు అంట, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూపిస్తున్నారు అనమాట. అందరు కూడా బంధువులే. సర్వేషాంచ మహీక్షితాం ప్రముఖత స్థాపయిత్వా ఉవాచ, ఇలా అన్నాడు ఏమని? హే పార్థ, ఉవాచ పార్థ పశ్యైతాన్. పార్థ అంటే ఏంటి? పృథాదేవి యొక్క కుమారుడు. పృథ అంటే కుంతీదేవికి ఇంక మరొక పేరు ఏంటంటే పృథ అని. పృథా, పృథాయా పుత్ర పార్థ. ఆ పార్థ, ఇక్కడ కూడా వ్యాఖ్యాకారులు రాసినారు, అయ్యా నువ్వు పార్థ కుంతీదేవి కొడుకు, నీలో స్త్రీ సహజమైనటువంటి ఒక రకమైనటువంటి వీరుత్వం ఉన్నది అని అన్నారు, రాశారు. కానీ అది అంత సరిగా ఉన్నట్టు కనిపించడం లేదు. పార్థ కౌంతేయ అన్నప్పుడు నీలో నువ్వు కుంతి పుత్రుడు, నీలో పిరికితనం ఉంది అని అని కొంతమంది రాశారు. అలాంటి తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే కుంతియే, ఆమె చాలా ఫోర్స్ఫుల్ లేడీ. కుంతి అరే ధర్మరాజుతో అంటుంది ఒకసారి, నువ్వేమిటయా నువ్వంతా బ్రాహ్మణులు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు క్షత్రియుడా కాదా అని చెప్పని అంటుంది ధర్మరాజుతో ఒకనొక సందర్భంలో. అంటే ధర్మరాజు నిజంగా ఎలా చేశాడా, లేక ఊరికే ఆ, కుంతీదేవితో అలా అనిపించుకోవాలని చేశాడా, ఇవన్నీ కూడా చెప్పడం కష్టం ఆ సందర్భం అంతా చూస్తే. అలాగే అర్జునుణ్ణి, భీష్ముణ్ణి, భీముణ్ణి, వీళ్ళందరికీ సందేశం ఏమిస్తుంది? అర్జునుడు కూడా నువ్వు యుద్ధంలో క్షత్రియుడు అనేటువంటి వాడు పుట్టింది యుద్ధం చేసి సంపాదించడానికి, అడుపు తినడానికి కాదు అని చెప్పని మెసేజ్ పంపుతుంది. ఎక్కడ? కృష్ణరాయబారం సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ సభలో వాళ్ళందరూ ఆయన బంధించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆయన విశ్వరూపం చూపించిన తర్వాత మళ్ళీ ఇది వీరుడి ఇంటికి పోతాడు కదా. అప్పుడు కుంతీదేవిని నీ సందేశం ఏంటమ్మా అని అంటాడు. నీ సందేశం ఏంటి అంటే, అయ్యా మీరందరూ కూడా క్షత్రియ పుట్టుక పుట్టినారు, మీరు అడుగు తినడానికి కాదు ఉండేది, మీరు యుద్ధం చేయాలి అనేటువంటి సందేశాన్ని గట్టిగా చెప్తుంది ఆమె. సో అలాంటప్పుడు కౌంతేయ అంటే పిరికిదనము అని చెప్పుకోవడం అంత బాగలేదు. ఉం? తర్వాత ఉవాచ పార్థ పశ్య ఏతాన్, ఏతాన్ పశ్య, వీరందరినీ చూడవయ్యా అంటున్నాడు. ఏతాన్ పశ్య సమవేతాన్ కురూన్. సమవేతాన్ కురూన్ అంటే కురువంశము వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు చూడు అంటున్నాడు. కృష్ణుడు కూడా నర్మగర్భంగా ఎంబలికాడు, కురువంశం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడు అంటున్నాడు. సమవేతాన్ కురూన్. కురూన్ అంటే కురువంశం. అతను ఆయన ఎవరో కురు అనేటువంటి రాజు అతను ఉంటాడు. ఆయన కూడా చాలా గొప్ప రాజు కాబట్టి కురువంశం అని కూడా దీనికి పేరుంది. భరత వంశం అని పేరున్నది. ఆ విధంగా డిఫరెంట్ నేమ్స్. తరువాత నెక్స్ట్ శ్లోకం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః तत्रापश्यत् स्थितान् पार्थः పితॄనథ పితామహాన్ पितॄनथ पितामहान् ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ आचार्यान् मातुलान् भ्रातॄन् పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. पुत्रान् पौत्रान् सखींस्तथा ఇంకా చదువుతాను. శ్వశురాన్ సుహృదశ్చైవ श्वशुरान् सुहृदश्चैव సేనయోరుభయోరపి सेनयोरुभयोरपि తాన్ సమీక్ష్య స కౌంతేయః तान् समीक्ष्य स कौन्तेयः సర్వాన్ బంధూనవస్థితాన్ सर्वान् बन्धूनवस्थितान् కృపయా పరయావిష్టో कृपया परयाविष्टो విషీదన్ ఇదమబ్రవీత్. विषीदन् इदमब्रवीत् తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః. పార్థః తత్ర, తత్ర అంటే ఆ యుద్ధ భూమిలో రెండు సేనల మధ్యలో ఎప్పుడైతే ఆయన ఆ రథాన్ని నిలిపినాడో ఆ సమయంలో పార్థః అంటే ఆ, అర్జునుడు తత్ర అపశ్యత్ అందరినీ చూశాడనమాట. ఎవరిని? స్థితాన్, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని. అర్జునుడు కూడా చాలా ఏళ్ల తర్వాత వాళ్ళని చూశాడు. ఎందుకంటే 13 ఏళ్ల క్రితం వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కదండి. 13 ఏళ్ల క్రితము ఆ,
ఈ జూదం జరిగింది కదా. ఆ జూదం జరిగినప్పుడు ఆ సమయంలో వాళ్ళందరినీ చూసి ఉంటాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ చూస్తున్నాడు. అరే వీడు ఫలానా వాడు, వీడు ఫలానా వాడు గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరు జెండాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా మందికి వాళ్ళు వెంటనే గుర్తుపడతాడు. తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థ పితృన్ అథ పితామహాన్. పితృన్ అంటే తండ్రులు, అంటే తండ్రి వరుస వాళ్ళు. తండ్రి వరుస వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత పితామహాన్, పితామహ వరుస వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు భీష్ముడు లాంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఎందుకంటే భీష్ముడితో పాటు ఆ బాహ్లీకుడు అనే అతను ఆ రాజు ఎవడంటే, బాహ్లీక అంటే ఇప్పుడు బల్క్ ప్రావిన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో బల్క్ ప్రావిన్స్ అని ఒకటి ఉంది. అది మనం భారతంలో బాహ్లీక అని చదువుతాం. ఆ బాహ్లీక దేశం ఉంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్. అక్కడి నుంచి కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా ఈయన తాత వరుస వాళ్ళు అనమాట. పితృనథ పితామహాన్ ఆచార్యాన్. ఆచార్యులు మనకు తెలుసు, భీష్ముడు, ద్రోణుడు ఇలాంటి ఆచార్యులు కొంతమంది. మాతులాన్, మాతుల అంటే మేనమామ వరుస వాళ్ళు. భ్రాతృన్, ఇంకా మిగతా కౌరవులందరూ కూడా ఆ, సోదరులే వాళ్ళందరూ కూడా ఆ, తమ్ముల అన్నదమ్ముల వరుసే కదా. మా భ్రాతృన్. పుత్రాన్, కొడుకు వరుస వాళ్ళు. దుర్యోధనుడి కొడుకున్నాడు, ఉపపాండవ తర్వాత తన వైపు నుండి కొంతమంది ఉన్నారు. తర్వాత అటువైపు నుంచి కౌరవుల కొడుకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. పుత్రాన్, పౌత్రాన్, కొంతమంది మనమలు వరుస వాళ్ళు కూడా ఉన్నారట. ఉండిండొచ్చు ఎవరికో తొందరగా పెళ్లి అయ్యి ఆ కాలంలో తొందరగా వాడు కూడా 16 ఏళ్ళు 17 ఏళ్ళు వస్తేనే వాడు కూడా యుద్ధానికి వచ్చి ఉండొచ్చు. పౌత్రాన్, సఖీన్ తథా. సఖీన్ ప్లస్ తథా సఖీన్స్ తథా అవుతుంది. సఖీన్ ప్లస్ తథా సఖీన్స్ తథా అవుతుంది. సఖి అంటే, సఖ అంటే ఎవరు? సఖ అంటే స్నేహితులు. సఖ అంటే స్నేహితుడు. అంటే దీనికి కూడా ఏం రాశారంటే ప్రత్యుపకారం అనపేక్ష అని అన్నారు. ప్రత్యుపకారం అనపేక్ష అంటే వీడు ఏదో మళ్ళీ నాకు సహాయం చేయాలి అనేటువంటి కోరిక లేకుండా వచ్చేటువంటి వాడు సఖ అంట. సఖ ఏమిటంటే వీడు మళ్ళీ నాకు ఏదో కొంచెం హెల్ప్ చేస్తాడు అనేటువంటి దీంతో భావనతో వచ్చేటువంటి వాడు కాకుండా అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. తర్వాత శ్వశురాన్ సుహృదశ్చైవ. శ్వశుర, శ్వశుర అంటే ఎవరు? మామగారు. ఆ, బ- మామ వరుస వాళ్ళు, మామగారు అంటే మామ వరుస వాళ్ళు. సుహృత్, సుహృత్ అంటే ఏంటి? హృత్ అంటే హృదయం, సుహృత్ అంటే గుడ్ హార్టెడ్ అని. హృత్ ఈజ్ హార్ట్, రెండు కాగ్నేట్ వర్డ్స్. సుహృద అనేది ఏమిటి? ఇక్కడ ద్వితీయ బహువచనం. సుహృద, సుహృదౌ సుహృద ప్రథమ బహువచనంలో కూడా అదే ఉంటుంది, ద్వితీయ బహువచనంలో కూడా అదే వస్తుంది. సుహృద అంటే స్నేహితులను. ఇక్కడ స్నేహితులు అంటే ఏంటి? కొంచెం ప్రత్యుపకారం ఏదైనా వస్తుంది అనేటువంటి భావంతో వచ్చినటువంటి వాడు. ఎందుకంటే రెండు రెండు కూడా ఒకే చెప్పారు కదా, సఖి అనేది అన్నాడు, సుహృత్ అని కూడా అన్నాడు. మరి దీనికి ఏమిటి? ప్రత్యుపకారం అంతో ఎంతో కొంచెం అపేక్షించి వచ్చేటువంటి వాళ్ళు. సుహృదశైవ, సుహృద చ ఏవ, సుహృదశ్చైవ అని. తర్వాత సేనయోహు ఉభయోరపి. అక్కడ చూశాడు, ఇక్కడ చూశాడు, అటువైపు ఇటువైపు చూస్తే అటువైపు అందరు తన వాళ్ళే, ఇటువైపు అందరు కూడా తన వాళ్ళే. తర్వాత తాన్ సమీక్ష్య స కౌంతేయ కుంతీపుత్రుడైనటువంటి కౌంతేయ. ఇప్పుడు చూడు, ఇది వరకు ద్రౌపదేయ అని చూసాం. ద్రుపదాయ పుత్ర ద్రౌపదేయ కదా. అలాగా కుంత్యా పుత్ర కౌంతేయ అని. కౌంతేయ. తర్వాత కౌంతేయ అంటే అర్జునుడు. వీళ్ళందరూ కౌంతేయ, వీళ్ళ మిగతా వాళ్ళు కూడా కౌంతేయులే, అయినా కూడా కౌంతేయ అంటే నార్మల్ గా ఈ సందర్భాన్ని బట్టి మనము ఎవరిని వర్ణిస్తున్నారో అది మనం తీసుకోవాలి. స కౌంతేయ తాన్ సమీక్ష్య, సమీక్ష్య అంటే చక్కగా పరిశీలించి. సమ్ అనేటువంటిది ఒక ఉపసర్గ. సమీక్ష్య అంటే మనం కూడా ఇప్పుడు సమీక్ష అంటుంటాం. సమీక్ష అంటే ఒక రివ్యూ మొత్తం ఓవరాల్ గా. ఏదో సంథింగ్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఆర్మీ రివ్యూ చేస్తారు. అంటే సరిగ్గా ఉన్నారో లేదో, ఎవడో సమ్ విఐపి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని మన ఆర్మీ మీద ఒకటి పెట్టి మ, దాన్ని వాళ్ళందరూ కూడా చూసుకుంటూ వస్తారనమాట. అది అది మనం చూస్తుంటాం. సమీక్ష అంటే బాగా అందరినీ చూసి, అందరు కూడా ఎవరు వాళ్ళు? సర్వాన్ బంధూన్ అవస్థితాన్. బంధువులందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళే. అవస్థితాన్ అంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి బంధువులందరినీ కూడా సర్వాన్ సమీక్ష్య. ఇక్కడికి కూడా వాక్యం పూర్తి కాలే. ఇప్పుడు నెక్స్ట్ వాక్యంలో అది నెక్స్ట్ శ్లోకంలో వాక్యం పూర్తి అవుతున్నది. కృపయా పరయావిష్టో, చదివాం కదా. కృపయా పరయా ఆవిష్ట, చదివామండి, చదవలే. కృపయా పరయావిష్టో, కృపయా పరయా ఆవిష్ట. పరయా కృపయ,
గొప్ప కృపతో. పర పర అంటే ఏమిటి? పర అంటే ఉత్కృష్టమైనటువంటి, గొప్ప అని. పరాకృప. పరాకృప అనే పదానికి కృపయా, రమా శబ్దానికి రమయా లాగా ఇదేంటి కృపయా అంటే కృప చేత. అంటే వాళ్ళందరి పట్ల ఒక రకమైనటువంటి అరే చచ్చిపోతున్నారే, అందరు చనిపోతున్నారే అనేటువంటి ఒక రకమైనటువంటి జాలి, కరుణ అని కూడా చెప్పడం కష్టము. ఎందుకంటే తన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అర్జునుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? యుద్ధంలో, యుద్ధం చివరిలో ఏం మిగులుతున్నది అక్కడ జరిగేటువంటి ఆ జన నాశాన్ని ఇప్పుడు ఊహించుకోగలుగుతున్నాడు ఆయన. వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు కదా, యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరు వెనక్కి చూపి పరిగెత్తిపోరు. ఎందుకంటే ఆ కాలంలో ధర్మం ఏంటంటే శత్రువు యుద్ధభూమిలో క్షత్రియుడు యుద్ధభూమిలో గెలవనన్న గెలవాలి, లేకుంటే ప్రాణం వదలాలి. సో అందుకని వీళ్ళందరూ అదే చనిపోతారే అనేటువంటి భావన వచ్చింది. ఎందుకు? కృష్ణుడు తన వైపు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ నన్ను చంపుతారే అనేటువంటి పిరికితనం ఏం కాదు. ఎందుకంటే కృష్ణుడు తన వైపు ఉన్నాడు కాబట్టి జయం ఉంటుంది అనేది తప్పకుండా నమ్మకం ఉన్నది. ఎందుకంటే పాశుపతాస్త్రం అవన్నీ ఉన్నాయి, కానీ వాటిని అన్నింటినీ ఎక్కడా ప్రయోగించలేదు. మనం ఇది కూడా ఒకటి గమనించాలి. అర్జున్ దివ్యాస్త్రాలన్నీ ఉన్నాయి కదా, దివ్యాస్త్రాలు ఎక్కడ కూడా వాడకుండానే వీళ్ళు యుద్ధం చేశారు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఎక్కడా వాడలేదు. చిట్ట చివరిలో ఆయన ఎవరో బ్రహ్మశిరోనామకాస్త్రం అని చెప్పని అశ్వత్థామ వేస్తాడు. అది ఒక్కటి తప్ప ఇంకా మిగతా ఎక్కడ లేదు. సో కృపయా పరయావిష్ట, అత్యంతమైనటువంటి ఇక వేరే కృప అనే దానికి వేరే పదం లేదు కాబట్టి కరుణ అని అనుకోవచ్చు, లేకుంటే జాలి అనొచ్చు. అయ్యో అందరూ చనిపోతారే అనేటువంటి ఆవేదన అని చెప్పుకోవచ్చు. ఆవేదనతో, ఇక్కడ ఆవేదన అనేది కొంచెం ఎక్కువ రిలవెంట్ గా ఉంది. విషీదన్, విషీదన్ ఇదం అబ్రవీత్, ఇదం అబ్రవీత్ ఈ విధంగా చెప్పాడు. ఏమిటి విషీదన్ అంటే చాలా దుఃఖపడుతూ. విషాదము, విషాదము అనే పదం ఏంటి? ఇక్కడ ధాతువు గమనిస్తే మనము షదుల్ అనేటువంటి ధాతువు అనమాట. షదుల్ విచరణ గతి అవసాదనేషన్ దాని అర్థం ఉంది. అంటే ఏంటి అర్థం అంటే, షదుల్ అంటే కూలబడిపోవడం, ఉన్నది ఉన్నట్టుగా కూలబడిపోవడం. ఉపనిషత్ అనే పదంలో కూడా షదుల్ అనేటువంటి ధాతువు ఉన్నది. అక్కడ మన అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది అని అక్కడ అర్థం. షదుల్ అంటే ఇక్కడ విషాదం అంటే ఏంటి? మనిషి కుప్పగూలిపోవడం. మనిషి వాడు లేవడానికి కూడా లేవు. మనకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలాంటి సందర్భాలు రావచ్చు, ఎప్పుడన్నా చాలా రేర్ గా. అతి దారుణమైనటువంటి ఒక సంఘటన మనం చూస్తే అక్కడ మనం కుప్పగూలి పడిపోతాం. అలాంటి సందర్భంలో ఆ, అట్లాంటి పరిస్థితిలో అర్జునుడు ఉన్నాడు అనమాట. విషీదన్ అంటే దుఃఖించొచ్చు అని. విషీదన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. విషీదన్ దుఃఖించొచ్చు అంటే తీవ్రంగా దుఃఖిస్తూ, ఇదం అబ్రవీత్ ఈ విధంగా చెప్పాడు. ఏమిటి? దృష్ట్వేదం స్వజనం కృష్ణ, వినోవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. రోమహర్షశ్చ జాయతే. ఓకే. ఆయన కృపయా పరయ ఆవిష్ట అని చదివాం కదా ఇంతకుముందు. కృపయా ఆవిష్ట ఆ పదం కూడా చూడాలి. కరుణ ఆవేశించిందట. ఇప్పుడు కోప ఆవేశం అంటాము, అలాగే దుఃఖం ఆవేశం అంటాము. ఇక్కడేంటి? కరుణ ఆవేశం. కృపయా ఆవిష్ట, ఆవేశింపబడినటువంటి వాడు. ఆ కృప అనేటువంటిది ఇప్పుడు భూతం ఆవేశించింది వాడిని అంట. ఆవేశించింది ఏంటి? టోటలీ ఇన్ ఇట్స్ పొజిషన్. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. భూతం ఆవేశించింది వాడిని అంటాం కదా. కోపం ఆవేశించినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో మనకు చెప్పలేం. ఆ విధంగా కృపయా పరయా ఆవిష్ట, ఆ ఆ అతి తీవ్రమైనటువంటి ఆవేదన అతన్ని ఆవేశించింది. దాంతో ఏమంటున్నాడు? దృష్ట్వా ఇమం స్వజనం కృష్ణ, ఏ కృష్ణ. కృష్ణ అనే పదానికి కూడా మన వ్యాఖ్యాకారులు అర్థం చెప్పారు. ఏమిటంటే మొట్టమొదటి కొన్ని మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా మనం వ్యాఖ్యానం చూస్తే ప్రతి పదానికి వాళ్ళు అర్థం చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణ అనే పదానికి కర్షతి అనేటువంటి ధాతువు నుంచి వచ్చిన పదం. కర్షతి అంటే లాగడం. కర్షక, కర్షక అంటే లాగేవాడు, నాగలిని లాగేటువంటి వాడు కర్షకుడు. కర్ష, కర్షతి ఏమి కర్షతి? కృష్ణుడు భక్తజనానాం కష్టాన్ని, భక్తుల యొక్క కష్టాలను, లేకుంటే భక్తజనానాం పాపాని, భక్తజనుల యొక్క పాపాలు, అథవా దుఃఖాన్ని, భక్తజనుల యొక్క దుఃఖాలను అన్నిటిని కూడా లాగి పడేసేవాడు అని. అది కృష్ణ. కృష్ణ శబ్దానికి
అర్థం భక్తజనానాం పాపాని కర్షతి అని, వాళ్ళ పాపాలను లాగివేసేవాడు. ఆయన ఏంటి, హే కృష్ణ, ఇమం స్వజనం దృష్ట్వా, ఈ ఇమం స్వజనం, స్వజనం అంటే నా మనుషులు. స్వజనం అనేది ఇక్కడ కలెక్టివ్ నౌన్ ఇది. స్వజనం వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ దృష్ట్వా చూసి, ఎలాంటి వాళ్ళు వీళ్ళు, యుయుత్సుం సముపస్థితం స్వజనం, ఈ స్వజనాలు వీళ్ళందరూ ఎవరు, యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం అంటే యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతో. ఇంతకుముందు కూడా యుయుత్స అనే పదం చూసాం. యుయుత్స అంటే యోద్ధుం, ఇచ్ఛ, యుయుత్స అంటే యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక. ఆ ఇచ్చ ఉన్నటువంటి వాడు యుయుత్సు, యుయుత్సుం యుద్ధం చేయాలనే కోరికతో వచ్చినటువంటి సముపస్థితం స్వజనం, వచ్చినటువంటి ఈ స్వజనాన్ని, కలెక్టివ్ నామం చూసి ఏమైతుంది తనకి, సీదంతి మమ గాత్రాణి, సీదంతి కొలాప్స్ అయిపోతున్నాయి. ఇది కూడా అదే ధాతువే, షదులు అనేటువంటి ధాతువు. సీదతి అంటే శిథిలం అయిపోతున్నాయి. శిథిలం అయిపోతున్నాయి అంటే జస్ట్ అంగంలోని శరీరం అంతా శిథిలం అయిపోతుంది అంటే వాడు నిలబడలేడు. అదే జరిగింది అక్కడ. సీదంతి మమ గాత్రాణి, గాత్రాణి అంటే ఏమిటి, లిమ్స్, శరీర అవయవములు, శరీర అవయవములన్నీ కూడా సీదంతి శిథిలం అవుతున్నాయి. ముఖంచ పరిశుష్యతి, ముఖం, ముఖం అంటే నోరండి. సంస్కృత భాషలో ఆ, ముఖం, ముఖం లేని భాష అంటుంటాం మనం. ముఖం లేని భాష అంటే వదనం అనే పదం కూడా ఒకటి ఉన్నది అనుకోండి. ముఖానికి, ఫేస్ అనే పదానికి వదనం అని కూడా ఉంది. ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ముఖం అంటే రెండు అర్థాలు. ఒకటేంటి, నోరు, నోరు అనే అర్థం. తర్వాత ముఖం అంటే మామూలుగా ముఖం అనే అర్థం కూడా ఉన్నది. సో ముఖంచ పరిశుష్యతి, ఇక్కడ నోరు, నోరు పరిశుష్యతి, శోషించడం. శోషించడం అంటే ఏంటి, ఎండిపోవడం. ముఖంచ పరిశుషి, ఒక్కొక్కసారి నోట్లో నుంచి మాట రాదు, నోరు ఎండిపోతుంది. చాలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది మనకు. ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండిపోతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి జరిగింది ఇక్కడ. తర్వాత వేపథుశ్చ శరీరేమే, వేపథు అంటే ఏంటి, శరీరం వణకడం. వేపనం, వేపనం, వేపనం అంటే వణకడం. వేపథు ఏమిటి, వణుకు, శరీరంలో కంపనం. వేపథుశ్చ శరీరేమే, శరీరే మే, మే అంటే నా యొక్క, శరీరే నా శరీరం కంపనం వస్తున్నది, వేపతుకు. తర్వాత రోమహర్షశ్చ జాయతే, రోమహర్ష, మనం రోమాంచం అంటుంటాం. రోమాంచం అంటే ఏంటి, వెంట్రుకలు నిక్కబుడుచుకోవడం. రెండు సందర్భాల్లో అవుతుంది. ఒక్కోసారి సంతోషంతో హర్ష పులకాంకితులు అంటుంటాం. హర్షం చేత పులకించినటువంటి వెంట్రుకలు అంటుంటాం. హర్షం జరిగినా కూడా వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. వెంట్రుకలు మామూలు చూస్తే ఒక్కోసారి హర్షం చాలా సంతోషం అయితే వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. అలాగే చాలా దుఃఖమైనప్పుడు కూడా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. సో అలాగా రోమహర్షశ్చ, రోమాంచము జరిగింది. ఇతని అంగములు శిథిలమైపోయినాయి. ఆ తర్వాత శరీరము కంపనం పట్టింది. తర్వాత ముఖం ఎండిపోయింది. రోమహర్షశ్చ జాయతే అంటే ముఖం ఎండిపోయినప్పుడు మరి ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో చాలా బ్రోకన్ గా మాట్లాడుతున్నాడు అని మనం భావించుకోవాలి. ఓ సినిమా యాక్టర్ కానీ దీన్ని చెప్పాలంటే దాన్ని ఎలాగ అభినయించారో మనకు తెలియదు, మనం చూడలేదు. ఆ ముఖంచ పరిశుషి, ముఖం ఎండిపోయినప్పుడు కష్టపడుతూ కష్టపడుతూ మాట్లాడతాం కదా, అలా మాట్లాడచ్చు బహుశా అర్జునుడు కూడా. గాంధీవం సంసతే హస్తాత్, నెక్స్ట్ లైన్, గాంధీవం సంసతే హస్తాత్, గాంధీవం సంసతే హస్తాత్, త్వక్చైవ పరిదహ్యతే, వక్ష ఇవ పరిదహ్యతే, నచ శక్నోమ్యవస్థాతుం, న చ శక్నోమ్యవస్థాతుం, భ్రమతీవ చ మే మనః, రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి, నిమిత్తాని చ పశ్యామి, విపరీతాని కేశవ, విపరీతాని కేశవ, నచ శ్రేయోను పశ్యామి, న చ శ్రేయోను పశ్యామి, హత్వా స్వజనమాహవే. హత్వా స్వజనమాహవే. ఓకే. గాంధీవం, గాంధీవం మనకు తెలుసు, అక్కడ అగ్నిదేవుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి విల్లు. స్రంసతే, స్రంసతే అంటే ఏంటి, జారిపోవడం. స్రావము అని, రక్తస్రావము అనే పదం పెట్టుంటాం కదా. స్రావం, స్రవించింది అంటే ఏంటి, కరిగిపోవడం, జారిపోవడం. ఇక్కడ అది కారిపోవడము, ఇక్కడ జారిపోవడం. స్రంసతే, స్రావ స్రంసతే, ఇది అలాంటి పదమే. స్రంసతే హస్తాత్, చేతి నుంచి గాంధీవం జారిపోతున్నది. తర్వాత త్వక్ చైవ పరిదహ్యతే, త్వక్ అంటే ఏమిటి, చర్మం. మనం తెలుగులో తొక్క అంటుంటాం. తెలుగులో తొక్క అనేటువంటి పదం సంస్కృత పదం అండి. తొక్క అనేటువంటి పదము
త్వక్ అనే దాని నుంచి, సంస్కృతంలో త్వక్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఇది 5,000 ఏళ్ల క్రితం భాష కాబట్టి నేచురలీ అక్కడి నుంచి వచ్చిందనే మనం సంస్కృత భాషలోని అనేక పదాలు తెలుగులో ఉన్నాయి. మనం గుర్తు కూడా పట్టలేం. ఉదాహరణకి మూత అనే పదం ఉందనుకోండి. జీమూత అనే పదం నుంచి ఆ జీవనస్య మూత అని చెప్పని అక్కడ కాళిదాసు దీనిలో ఆ, మేఘదూతంలో ఆ వ్యాఖ్యలో రాశారు అక్కడ. సో ఆ విధంగా మనకు అలాగే పగ్గం అంటాం. పగ్గం అనే పదాన్ని సంస్కృతంలో ప్రగ్రహము అంటాం. మనః ప్రగ్రహవాన్ నరః అంటే మనస్సును కళ్యముగా కలిగినటువంటి వాడు. పగ్గం అంటే గుర్రాలకు వేసే కళ్యం కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా పగ్గం, తాడు. పగ్గం అంటే నీ తాడు. ప్రగ్రహము బాగా పట్టుకొని ఒకదాన్ని నియంత్రించేటువంటి సాధన. సో ఇలా తెలుగులో మనకు అనేకమైనటువంటి పదాలు, సంస్కృత పదాలు కనిపిస్తుంటాయి. పగ్గము సంస్కృతంలో ప్రగ్రహం. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ కూడా కనిపిస్తుంటాయి. త్వక్ చైవ పరిదహ్యతే, త్వక్ చ ఏవ. త్వక్ అంటే తొక్కు. తొక్కు మన శరీరం కొన్న తొక్క ఏంటండి, చర్మం. త్వక్ చైవ పరిదహ్యతే. దహ్యతే అంటే ఇది కర్మణి ప్రయోగం అంటారు. కర్మణి ప్రయోగం అంటే దహతి అంటే కాలుస్తూ ఉంది అని, దహ్యతే అంటే కాలిపోతుంది అని. త్వక్ చై దహతి, అగ్ని దహతి అంటాం అనుకోండి, అంటే అగ్ని కాలుస్తున్నది. శరీరం దహ్యతే, శరీరం కాలిపోతున్నది అని ఇక్కడ కర్మణి ప్రయోగం. పరిదహ్యతే చాలా గొప్పగా, పరి అనేటువంటి ఒక ఉపసర్గ. పరిదహ్యతే అంటే విపరీతంగా కాలిపోతున్నది. విపరీతంగా చాలా శరీరం చర్మం కాలిపోతున్నది. నచ శక్నోమి అవస్థాతుం. అవస్థాతుం నా శక్నోమి. అవస్థాతుం అంటే నిలబడడానికి కూడా నా చేత కాకుండా ఉంది. అవస్థాతుం నా శక్నోమి. భ్రమతి ఇవ చ మే మనః. మే మనః భ్రమతి ఇవ. నా మనస్సు భ్రమిస్తున్నదా అన్నట్టుగా ఉన్నది. భ్రమతి ఇవ. భ్రమతి అంటే భ్రమణం అంటే తిరగడం. భ్రమణం అంటే భూమి పరిభ్రమణం అంటుంటాం కదా. భ్రమ అంటే తిరగడం. సో భ్రమతీవ అంటే భ్రమ అంటే ఇంకోటి కూడా ఉంది. మనస్సు మామూలుగా ఉండకుండా అది మనస్సు భ్రమణం చెందడం అంటే ఏంటి, మామూలు స్థితిలో ఉండకుండా విపరీతమైనటువంటి భావాలు రావడం, మతి మతి భ్రమణం అంటుంటాం. సో అది ఇక్కడ భ్రమతీవచమే మనః, మన మనస్సు భ్రమిస్తున్నది. తర్వాత ఆ నిమిత్తాని చ పశ్యామి. నిమిత్తం, నిమిత్తాన్ని ఏంటంటే శకునాలు. మనకు చాలా పాతకాలం గ్రంథాల్లో మన రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, అనేక గ్రంథాలు, పాత పుస్తకాలు అన్నింటిలో కూడా ఈ నిమిత్తాన్ని, ఆ శకునాలని చాలా వర్ణిస్తుంటారండి. మనకు శకున శాస్త్రము అనే ఒకటి ఉన్నది. బల్లి పడితే ఏమవుతున్నది, బల్లి శాస్త్రం అనేది ఒకటి ఉన్నది. ఇంకే పుట్టుమచ్చల శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం అది వేరేలేండి. రామోద్యోగ శాస్త్రం వేరే, శకునాలు వేరే ఉంది. మనం ఎక్కడన్నా బయలుదేరిపోతున్నప్పుడు ఎదురు గాలి వస్తే మంచిది కాదని, వెనక నుంచి గాలి వస్తే చాలా మంచిదని, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇల్లు అడ్డం రాకూడదని, వంటి బ్రాహ్మణుడు అడ్డం రాకూడదని, ఇట్లా రకరకాలుగా మనకు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేటువంటిది మనం వదిలేసేయాలి. ఎందుకంటే భగవద్గీత చదివిన తర్వాత అలాంటివి మనకు ఉండకూడదండి. ఎందుకంటే భగవద్గీతలో అందరూ ప్రతి జీవిని కూడా మనము పరమాత్మ స్వరూపంగా చూడాలి అనేటువంటిది మన భగవద్గీతలో మెసేజ్. అలాంటి మెసేజ్ ఉండి కూడా మన స్వధర్మానికి కొట్టం ఫైట్ చేయాలి. అందరినీ కూడా వాడెవడో వచ్చి నీ రాజ్యం ఆక్రమిస్తాను అని అంటే, లేకుంటే అధర్మంగా ఎవడో వచ్చినప్పుడు ఆ ధర్మాన్ని ఎదుర్కోవాలి అని కూడా చెప్పాడు. రెండూ చెప్పారు. ఒకటి హయ్యర్ లెవెల్లో, ఒకటి లోయర్ లెవెల్లో. హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వాడి దృష్టి వేరే. మామూలు లోయర్ స్థాయిలో ఉన్నటువంటి వాడు, వీడు ఫైట్ చేయాల్సిందే, అవసరం వస్తే ఫైట్ చేయాలి. లేకుంటే ఏ ధర్మానికైతే నువ్వు పోరాడుతున్నావో, ఏ వాల్యూ సిస్టమ్కి అయితే నువ్వు పోరాడుతున్నావో ఆ వాల్యూ సిస్టమే ఉండదు కదా. ఇప్పుడు మనం ఏదో మనకు ఆ, మన మ, భగవద్గీతలో కావచ్చు, మన హిందూ ధర్మంలో మనకు ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ ఏంటి, నువ్వు సర్వాత్మ భావం, అందరిలో భగవంతుడిని చూడాలి అనేటువంటిది. ఆ తర్వాత వాడు ఫలానా జాతి మతము వీటన్నిటికీ అతీతంగా ఉండాలి అనేటువంటిది. ఇలాంటివి మన వాల్యూ సిస్టమ్స్ ఉన్నది. ఇది అందరూ చెప్తున్నారా అంటే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. మన ఆచార్యులు అందరూ చెప్తున్నారా అంటే అందరూ చెప్పడం లేదు. చాలా మంది ఏం చేస్తున్నారు, నువ్వు ఈ పూజ చేసుకొని నీకు పుణ్యం వస్తుంది ఇలాంటివి చెప్తున్నారు. ఓకే, అది వేరే సంగతి. సో ఇక్కడ విషయం ఏంటి, మన వాల్యూ సిస్టమ్ ఇలా ఇంత గొప్పది, ఉదారమైనటువంటి స్వభావం గలది. బట్ ఇంకొకడు ఎవడో వచ్చి నా సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పి మనల్ని అందరినీ కూడా ఊచకోత పోయాలన్నప్పుడు మనం దాన్ని ఎదిరించాల్సిందే కదా. ఆ స్థాయిలో కూడా అదే ఇప్పుడు అర్జునుడు చేయబోయేది కూడా. అర్జునుడు క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించాలంతే గానీ అడుపు తినకూడదు. బ్రాహ్మణుడు అయితే వాడు యాచన ఉంది, యాజనము ఆ, తర్వాత దానము పరిగ్రహము ఇవన్నీ ఉన్నాయి. పరిగ్రహము దానము రెండు ఉన్నాయి. పరిగ్రహం అంటే యాచించి తీసుకోవడం. సో ఇలాంటివి ఉన్నాయి బ్రాహ్మణుడికి. బట్ క్షత్రియుడికి పరిగ్రహం అనేటువంటిది లేదు.
వాడు దర్జాగా తీసుకోవాల్సిందే. అది వాడి ధర్మం. సో ఇక్కడ ఏంటి, నిమిత్తాన్ని చ పశ్యామి, ఇక్కడ ఇదంతా కూడా ఏంటి, శకునాలు అనే దాని నుంచి వచ్చింది కదా. శకునాలు అంటే కన్నదరడము, ఎడమ కన్నదరడము, లేకుంటే ఏదో ఎడమ భుజం వదలడము, ఇట్లాంటి వాటి గురించి వర్ణన మనకు పుస్తకాల్లో ఉంటుంది. పశ్యామి విపరీతాని, విపరీతాని అంటే అడ్వర్స్, అంటే నెగటివ్ అని అంటాం చూడండి. ఆ, తెలుగులో ఏమనొచ్చు, అపశకునములు అంటుంటాం చూడండి. అపశకునములు, విపరీతాని అంటే రాన ఉండకూడనటువంటిది, రాకూడనటువంటి శకునాలు, కలగకూడనటువంటి శకునాలు కలుగుతున్నాయి. హే కేశవ, కేశవ అనే పదానికి కూడా వ్యాఖ్య ఏదో రాసుకుంటూ వచ్చారు అనుకోండి, అది అనవసరం. కా అంటే బ్రహ్మ అని, ఆ అంటే ఆమ్, ఆ, ఈ కా ప్లస్ ఈశ, కా అంటే బ్రహ్మ అని, ఈశ అంటే ఈశ్వరుడని, వాళ్ళిద్దరినీ నియంత్రించేటువంటి వాడు, వాళ్ళిద్దరు కూడా నా అంశనే అనేటువంటిది ఎక్కడో ఒక మాట విష్ణు పురాణంలో వస్తుంది. అది ఒక అర్థం ఉంది. ఇంకొక అర్థం ఏంటంటే కేసి అనేటువంటి రాక్షసుని చంపినటువంటి వాడు అని కూడా ఒక అర్థం ఉన్నది. హే కేశవ, విపరీతాని నిమిత్తాన్ని పశ్యామి అంటే మనకు ఆల్ నెగటివ్ ఉమెన్స్, ఉమెన్ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఆ, అలాంటి ఉమెన్స్ అన్ని కూడా అపశకునాలు చాలా కలుగుతున్నాయి. నచ శ్రేయ అనుపశ్యామి, నా అనుపశ్యామి అంటే నేను ఏమి ఎలాంటి ఎలాంటి మంచి నేను చూడడం లేదయ్యా ఇందులో అంటున్నాడు. శ్రేయ, శ్రేయ అంటే ఏంటి, మేలు. మనం ఏ పని చేసినా ప్రపంచానికి మేలు కలగాలి కదండి, అది శ్రేయ అంటాం. మనకు మేలు కలగాలి. మేలు అంటే ఇక్కడ అర్థం ఏంటి, ధర్మబద్ధంగా ఏదైనా చేస్తే అది శ్రేయస్సు అంటాం. ధర్మబద్ధంగా ఏదైనా సాధిస్తే అది మనకు శ్రేయస్సు చేస్తుంది అని. అధర్మబద్ధంగా సాధించినటువంటిది శ్రేయస్సు చేయదు అని కదా. ఇక్కడ ఇందులో నచ శ్రేయ అనుపశ్యామి అత్వా స్వజనం ఆహవే, స్వజనం ఈ తన మన మనవాళ్ళనందరి కూడా ఆహవే, ఆహవం అంటే యుద్ధం, ఆహవే యుద్ధమునందు, స్వజనం ఆహవే హత్వ, మన వాళ్ళనందరినీ కూడా ఆహవే యుద్ధమునందు హత్వా చంపి, నా శ్రేయ అనుపశ్యామి ఎలాంటి మేలును కూడా నేను చూడడం లేదండి. ఏదైనా మంచి పని చేస్తే మనకు ఆనందం కూడా వస్తుంది. ఆ మంచి పని చేయడం వల్ల మనకు కొంచెం శ్రేయస్సు కలుగుతుంది. 10 మంది ఆ గుడ్ వర్క్ అని చెప్పని అన్నప్పుడు మనకు ఒక శ్రేయస్సు కలుగుతుంది. అలాంటి శ్రేయస్సు ఎక్కడా ఇక్కడ నాకు ఏం కనపడటం లేదు అంటున్నాడు. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, నా కాంక్షే విజయం కృష్ణ, శ్రీనివాస్, కాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ, న చ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేన వా, కిం భోగైర్జీవితేన వా, ఏషామర్థే కాంక్షితం నో येषामर्थे काङ्क्षितं नो రాజ్యం భోగా సుఖాని చ, राज्यं भोगाः सुखानि च, త ఇమే అవస్థిత యుద్ధే त इमे अवस्थिता युद्धे ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. प्राणांस्त्यक्त्वा धनानि च। ఓకే. హే కృష్ణ, కృష్ణ భక్తజనానాం పాపాని కర్షతి, భక్తజనుల యొక్క పాపాలను తీసివేసేవాడు. హే కృష్ణ, నా కాంక్షే విజయం, నాకు విజయం ఏం వద్దండి. నా కాంక్షే, కాంక్ష, కాంక్ష అనే పదం కూడా మనకు తెలుసు, తెలుగులో కూడా ఉంది ఆకాంక్ష, కాంక్ష, ఇట్లాంటి పదాలు ఉన్నాయి కదా. నా కాంక్షే విజయం కృష్ణ, హే కృష్ణ నాకు విజయం ఏం వద్దు. నచ రాజ్యం సుఖానిచ, నాకు రాజ్యం వద్దు, రాజ్య సుఖాలు ఇవన్నీ కూడా వద్దు. కిం నో రాజ్యేన గోవింద, హే గోవింద, గోవింద అనే పదానికి కూడా అర్థం ఏంటంటే, గో అనే శబ్దానికి ఇంద్రియాలు, ఇంద్రియము అనేటువంటి అర్థం ఉంది. గో శబ్దానికి బహువచనం ఏంటి, గాహ, గవు గవౌ గవహ. ఉమ్, అది గాహ, ఇక్కడ గాహ అనేది ఇంద్రియానికి. గాహ ఇంద్రియాణి, గాం గవౌ గాహ అని కదా అక్కడ. గాహ అనేటువంటిది ద్వితీయ బహువచనం. గాహ ఇంద్రియాణి విందతి ఇది గోవింద అని దాని పూర్తి అర్థం ఏంటంటే, గాహ అంటే ఇంద్రియాణి, విందతి ఇది గోవింద అని అంటే ఇంద్రియములను నియంత్రించువాడు. హృషికేశలాగానే ఇంద్రియాల కర్మలకు సాక్షి అయినటువంటి వాడు, ఇంద్రియాల ప్రవర్తకుడు, ఇంద్రియాల కర్మలకు సాక్షి, ఇవన్నీ కూడా అర్థాలు చెప్పుకోవచ్చు మనం. హే గోవింద, ఆ తర్వాత కిం నో రాజ్యేన, కిం నో రాజ్యేన మాకు రాజ్యంతో ఏం పనండి. కిం నో రాజ్యేన, నహ, నహ కిం నో, నో అంటే ఇంగ్లీష్ లో నో లాగా కాదు. అక్కడక్కడ నో అంటే నా నకారం కూడా ఉంది, కానీ ఇక్కడ నహ అంటే మాకు. కిం నో రాజ్యేన, నహ, నహ అనే పదము నో అవుతుంది ఎందుకంటే ఇక్కడ సంధిలో. కిం నో రాజ్యేన మాకు రాజ్యంతో ఏం పనండి అంటే ఏం పని లేదు అని.
కిం నో రాజ్యేన అనే పదం ఆక్షేపార్థం అంటారు. ఆక్షేపార్థం అంటే ఇంగ్లీష్ లో రెటరికల్ క్వశ్చన్ అంటాం. దాంతో మాకేం పని అంటాం అనుకోండి, అంటే ఏం పని లేదు అని. దాన్ని నెగటివ్ ఆన్సర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. దాన్ని రెటారికల్ క్వశ్చన్ అని ఇంగ్లీష్ లో అంటాం. దాన్ని ఇంక సంస్కృతంలో ఆక్షేపార్థము అంటుంటాం. ఆక్షేపార్థం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవ. ఎందుకు ఈ భోగాలన్నీ ఎందుకు, జీవితం ఎందుకు అని అంటున్నాడు. కిం భోగై, భోగములు ఎందుకు, భోగముల చేత ఏం ఏం ప్రయోజనం. కిం భోగై అంటే భోగములతో ఏం ప్రయోజనం, ఈ జీవితంతో ఏం ప్రయోజనం వీళ్ళందరినీ చంపిన తర్వాత అని ఇతను అంటున్నాడు. తర్వాత ఏషాం అర్థే కాంక్షితం నో. ఏషాం అర్థే ఎవరి గురించి అయితే కాంక్షితం నో. నో అంటే మా చేత, ఇక్కడ నో మాకు, మా చేత కాంక్షితం కాంక్షింపబడినదో. ఏషాం అర్థే ఎవరి కొరకైతే మేమందరం కూడా ఈ రాజ్యం కావాలి, ఈ సుఖాలు కావాలి అని మేము కోరుకున్నామో వాళ్ళ రాజ్యం భోగాహ సుఖాని చ. రాజ్యము భోగాలు సుఖాని ఎవరిదైతే, ఎవరి కోసం అయితే కోరుకున్నామో వాళ్ళందరూ కూడా ఇక్కడ యుద్ధంలో ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా ఇక్కడ యుద్ధంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా అటువైపు వాళ్ళు కూడా యుద్ధంలో ఉన్నారు. త ఇమే. త ఇమే అనేది తే ఇమే. తే ఇమే అనేది సంధిలో త ఇమే అవుతుంది. త ఇమే అవస్థిత. ఇమే అవస్థిత అనే చోట ఒక రెండు లాగా ఉంటుంది చూడండి, దాన్ని అవగ్రహ అంటాం సంస్కృతంలో. సంస్కృతం స్టూడెంట్లు తెలిసి ఉంటుంది. ఇమే అవస్థిత అంటారు. అంటే ఇమే అవస్థిత అనేది, ఇమే అవస్థిత అనే దాన్ని ఇమే అవస్థిత అని ఎందుకు కలుపుతారు, ఛందస్సు కోసం. ఎందుకంటే ఇది అనుష్టుప్ శ్లోకాలు కదండి అన్ని కూడా. అనుష్టుప్ శ్లోకంలో ప్రతి శ్లోకం ప్రతి పాదంలోనూ 8 అక్షరాలు ఉంటాయి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖ అనిచ. మనం వెతకాలి దాన్ని ఎంచండి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖ అనిచ అంటే 8 8 8 8 4 పాదాల్లో 8 అక్షరాలు వస్తాయి. దానిలో ఎక్కడ ఏది గురువు ఉండాలి, ఏది లఘు ఉండాలి అని చెప్పి, గురువు లఘువు కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆ అని 2 మాత్రలతో ఉచ్చరించేటువంటిది గురువు. లఘువు అంటే ఏంటి, ఏదో నా అంటామనుకోండి, లేకుంటే ఆ అంటామనుకోండి. ఒకే మాత్ర. మాత్ర అంటే ఒక మెజర్. ఒకే మెజర్. మాత్ర అనే పదానికి మెజర్ అని అర్థం. మనం తీసుకునేటువంటి మాత్రలు కూడా అంతే. ఇంగ్లీష్ లో కూడా మీటర్ అనే పదం ఉన్నది. ఆ మీటరు, మాత్ర ఇవన్నీ కూడా కాగ్నేట్ వర్డ్సే. సో ఇక్కడ కాంక్ష ఎక్కడ ఈ అనుష్టుప్ ఛందస్సులో ఎక్కడ ఏది లఘు ఉండాలి, ఏది గురువు ఉండాలి, దానిలో ఛందస్ శాస్త్రంలో కూడా చెప్తారు. 5వ అక్షరం ఎప్పుడు లఘు ఉండాలి. పంచమం లఘు సర్వేషు. సప్తమం ద్విచతుర్థయోహో. 2వ లైన్లోను 4వ లైన్లోను కూడా 7వ అక్షరం కూడా లఘు ఉండాలి. ఇట్లా ఏదో కొన్ని ఉన్నాయి. సో కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని బట్టి పోతే మనకు ఆ రిధం వస్తుంది. ఒకసారి రిధం అలవాటైందంటే, పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా శ్లోక రూపంలోనే చెప్పేవాళ్ళు కదండి. అమరకోశం డిక్షనరీ తీసుకుంటే డిక్షనరీ కూడా శ్లోక రూపంలో ఉంది. మెడికల్ టెక్స్ట్ తీసుకుంటే సుశ్రుతుడు, ఇంకొక ఆయన వాగ్భటుడు వాళ్ళ పుస్తకాలు తీసుకున్నా కూడా మెడికల్ బుక్స్ అన్ని కూడా దానిలోనే ఉంటుంది, శ్లోక రూపంలోనే ఉంటుంది. ముఖ్యంగా చాలా ఎక్కువ ఆ, ప్రసిద్ధి పొందినటువంటిది ఈ అనుష్టుప్ ఛందస్సు. ఈ 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 8 లెటర్స్ ఉంటాయి. ఇది చాలా చాలా వాడుకలో ఉన్నటువంటి రామాయణం కానీ, భారతం కానీ, భాగవతంలో అక్కడక్కడ ఛందస్సు మారుతూ ఉంటుంది. ఎందుకంటే భాగవతంలో అది పేరుకు పురాణం అయినప్పటికీ కూడా దానిలో కావ్య లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ మారుతూ ఉంటుంది. భారతంలో కూడా చాలా రేర్ గా మారుతుంది. రామాయణంలో కూడా అక్కడక్కడ మారుతూ ఉంటుంది. రామాయణం ఆది కావ్యం అన్నారు. రామాయణంలో కూడా అక్కడక్కడ ఛందస్సు మారుతూ ఉంటుంది. తర్వాత ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం త ఇమే అవస్థిత. ఇమే తర్వాత అవస్థిత. అక్కడ 2 లాగా ఉండేది చూడండి, దాన్ని అవగ్రహ అంటారు. త ఇమే అవస్థిత యుద్ధే. ఈ యుద్ధం నందు ప్రాణాన్ త్యక్వా ధనాని చ. ప్రాణాన్ ప్లస్ త్యక్వా, ప్రాణాన్ త్యక్వా ఉంది. ప్రాణాన్ అంటే ప్రాణములను, ధనాని ధనములను అంటే వాళ్ళు అన్ని కూడా వదిలేసి, అంటే అన్ని ప్రాణాలు వదిలేసి వచ్చారు అంటే అర్థం ఏంటి, వదలడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి పోతారా లేదా తెలియదు. అందుకనే పూర్వకాలంలో యుద్ధానికి పోతున్నారు అంటే ఆ, క్షత్రియ స్త్రీలందరూ కూడా చాలా చాలా ఆవేదనలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అని. అందుకని హారతి అవి ఇవి పెట్టి, దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ హారతి, ఇలాంటివన్నీ మనకు ఉండేది. ఆ సందర్భంలోనే మనకు ఆ సతి అనేటువంటి ప్రథ రావడము, ఎక్కడో ఒకటి రెండు చరిత్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ను మన సమాజం మొత్తానికి అంటగట్టి మన సమాజం పైన బ్లేమ్ వేయడము, ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. సో ప్రాణాన్ త్యక్వా ధనాని చ. ప్రాణములను ధనమును అన్నిటిని కూడా త్యజించి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారయ్యా. వీళ్ళెవరు, శ్రీనివాస్ ఆచార్య పితర పుత్రా
ఆచార్యాः పితరः పుత్రాः తథైవ చ పితామహాः తథైవ చ పితామహాः మాతులా శ్వశురాः పౌత్రాः మాతులా శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తథా శ్యాలా సంబంధినస్తథా ఏతాన్ న హంతుమిచ్ఛామి ఏతాన్ న హంతుమిచ్ఛామి. హంతోపి మధుసూదన ఇక్కడ ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. కిం ను మహీకృతే. ఓకే. ఆచార్యాः మన గురువులందరూ ఉన్నారు ఇక్కడ. పితరః తండ్రి వరుస వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుత్రాः కొడుకు వరుస వాళ్ళు చాలా ఉన్నారు. తథైవ చ అలాగే తథా ఏవ చ తథా అంటే అలాగే అని. తథా ఏవ చ అలాగే పితామహాः తాత వరుస వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాతులాः శ్వశురాः పౌత్రాः సంబంధినస్తథా మాతులాः మేనమామ వరుస వాళ్ళు, శ్వశురాः మామూలు పిల్లలిచ్చిన మామ వాళ్ళు, పౌత్రాः మన మనవల వరుస వాళ్ళు, శ్యాలాः శ్యాల అనే పదం హిందీలో మనం సాలా అంటుంటాం చూడండి, అంటే భార్య సోదరులు వాళ్ళకి సాలా సాలా అని హిందీలో వచ్చింది కదా, అది సంస్కృత పదం శ్యాల. హైదరాబాద్ లో కూడా సాలా అనే పదం ఎక్కువ వాడుతుంటారు. సో శ్యాలాహ అంటే అది తిట్టుగా వాడుతుంటారు. శ్యాలాలు ఎవరు వీళ్ళు ఇక్కడ? ఉదాహరణకి అర్జునుడికి దృష్టద్యుమ్నుడు ఉన్నాడు అనుకోండి, ద్రౌపది యొక్క అన్న, అతను శ్యాలకుడు. తర్వాత సంబంధినస్తథ సంబంధిన అంటే ఏంటి? వియ్యాల వాళ్ళు అంటాం చూడండి, వాళ్ళు సంబంధిన. ఏతాన్ న హంతుమిచ్చామి వీళ్ళందరినీ కూడా ఐ డోంట్ వాంట్ టు కిల్, నేను నేను హంతుం న ఇచ్చామి వాళ్ళని చంపాలి అని నా కోరిక లేదండి. ఘనతోపి ఘనత అంటే వాళ్ళు నన్ను పుట్టినా కూడా, హన్ ధాతువుకి ఘనత అని వస్తుంది. అంటే హన్ అనేటువంటి ధాతువు అర్థం ఏంటి? కొట్టడం అని. హంతి అంటే చంపడం. ఘనంతి అనే వస్తుంది. హతః ఘనంతి అని. హంతి ఘనంతి అని. ఘనతోపి నేను కొట్టబడినప్పటికీ కూడా హే మధుసూదన, ఓ మధుసూదన అనే పదం కూడా మనం అర్థం చేసుకోవాలి. మధువు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి వాడు. మధు అక్కడనే కాదు, మధు కైటభులు అనేటువంటి కథ మనం చదివింటాం. మీరు చాలా మంది దేవీ సప్తశతి ఇలాంటివి చూసింటారు. దానిలో మొట్టమొదటి కథ ఏంటండి? మధు కైటభ. మధు కైటభులు దేన్ని రిప్రజెంట్ చేస్తారంటే లెథార్జీ, తమో గుణాన్ని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. తమో గుణం అంటే మనుషులు ఏమి మధుకైటపులు అక్కడ ఏం చేస్తారు? బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అని అనుకుంటుంటాడు. సృష్టి చేయాలి అని అనుకుంటే వీళ్ళు పోయి ఆ బ్రహ్మదేవుడిని మింగాలి అని చూస్తుంటారు. బ్రహ్మదేవుడిని మింగాలి అనేటువంటి ఉద్దేశం ఏంటి అంటే సృష్టిని ఆపాలి. అంటే నో క్రియేటివిటీ, నో క్రియేటివ్ వర్క్, దాన్ని అంతటిని కూడా అంతా లెథార్జిక్ గా ఉండాలి. మధు అంటేనే తేనె, ఆ తేనెకి అంటుకొని ఉండడము. లేకుంటే మందు, మందు అంటే మీరు ఇంకేమన్నా భావించుకోండి. కైటభం దానికే అంటుకొని ఉన్నటువంటి ఒక కీటకం. అది అలాగా మత్తులో పడి ఉంటుంది. పొటాటో కౌచ్ అంటాం ఇంగ్లీష్ లో. పొటాటో కౌచ్ లాగా అట్లా టీవీకి అతుక్కుపోయి ఉంటారు. సో అది జడత్వం. ఇది నాట్ ఫిట్ ఫర్ ఎనీ క్రియేటివ్ వర్క్. అంటే ఆ రాక్షసుల్ని ఎవరు చంపారు? అప్పుడు యోగమాయ వచ్చి అప్పుడు విష్ణువుని నిద్రలేపితే, ఆ నిద్రలేపినప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాడు. అది దానిలో పెద్ద సింబాలిక్ స్టోరీ అది. సో అక్కడ ఏంటి? తమో గుణాన్ని జయించాలి. తమో గుణాన్ని రజోగుణం చేత జయించాలి. అక్కడ యుద్ధం చేసి చంపడం అంటే ఏంటి? తమో గుణాన్ని మొట్టమొదటి జయించాలి మనిషి అని అక్కడ మొట్టమొదటి కథ. సో మధుసూదన మధుకైటభులు అనేటువంటి అట్లాంటి తమో గుణాన్ని చంపినటువంటి వాడా అని ఒకవైపు అంటున్నాడు. తాను మాత్రం మళ్ళీ దీనిలోకి వస్తున్నాడు, తమో గుణంలోకి వస్తున్నాడు, మోహంలోకి వస్తున్నాడు. హే మధుసూదన, ఒకవేళ ఘనత అపి, ఒకవేళ నేను కొట్టబడినటువంటి వాడైనను, ఘనత అంటే కొట్టబడినటువంటి వాడు అని ప్రత్యయం అంటారు. సో కొట్టబడిన వాడైనప్పటికీ కూడా అపి త్రైలోక్య రాజ్యస్య హేతో, ముల్లోకాల రాజ్యం వచ్చినప్పటికీ కూడా అని, ముల్లోకాల రాజ్యం ఇచ్చినా కూడా నేను వీళ్ళను చంపను. కిమ్ను మహీకృతే, ఈ భూమి కొరకు చంపాలి అని ఎందుకు చేస్తాను? ఈ భూమి కొరకు ఎందుకు చంపుతాను? కిమ్ను మహీకృతే, ఈ భూమి కొరకు ఎందుకు చంపుతాను? ముల్లోకాల రాజ్యం వచ్చినా కూడా నేను చంపను. ఈ భూమి కొరకు ఎందుకు చంపుతాను అంటే మళ్ళీ ఆక్షేపార్థం, రెటరికల్ క్వశ్చన్, నేను వీళ్ళను చంపను అని. ఇప్పుడు టైం అయిపోయింది ఇక్కడ, ఈరోజు ఇక్కడ చాలిద్దాం. ఈరోజు తొందరగానే, ఎంత తొందరగా చెప్పాలనుకున్నా కూడా కొన్ని పదాలు చెప్పాల్సి వస్తుంది, అందుకని చెప్పాను. క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి లేవు కాబట్టి ఇవాళ. ఒక సందేహం సార్. ఆ, ఈ 32 మన వరుసలో అక్కడ ఉమ్, అన్ని కర్మలే వచ్చినాయి. అంటే ఏది రాజ్యాన్ని యశ్లో జయించడం, విజయం, తర్వాత సుఖం, కిమ్నో తర్వాత రాజ్యేన భోగం. గోవింద.
ఉమ్. కిం భోగై జీవితేన వా. అది ఆ శ్లోకమా, ఆ పదమా? అదే సార్, అదే. ఏం అందులో డౌట్ ఏంటి? అందులో అన్ని కర్మల గురించే చెప్పారు. రాజ్య విజయము, తర్వాత సుఖము, భోగము, ఇవన్నీ చెప్పారు కదా. అందుకని ఉమ్, గోవింద ఉమ్. ఆ కర్మ సాక్షి అనే పదాన్ని అర్థం వచ్చేటట్టుగా ఆయన్ని సంబోధించాడా అని అడుగుతుంది. అది గోవింద అని ఒక వాడాడు. గోవింద అంటే మన ఇంద్రియాల ప్రవర్తకుడా అని. కిం నో రాజ్యేన గోవింద. రాజ్యము సుఖాలు అవన్నీ అనుభవించడం అది కర్మ అంటావా? ఉమ్. ఎప్పుడంటే చెప్పుకోవచ్చు, అలా చెప్పుకోవచ్చు. విశేషమేం లేదు. నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం ఏమొద్దు. నచ రాజ్యం సుఖాని చ, రాజ్యము సుఖాలు ఏమొద్దు. కిం నో రాజ్యేన గోవింద, రాజ్యం ఎందుకు నాకు హే గోవింద. ఇంద్రియాణం ప్రవర్తక, నా నా బుద్ధిని ప్రవర్తింపజేయువాడా అనేటువంటి కూడా అర్థం అక్కడ ఉంది. కిం ఉమ్. భోగై జీవితేన వా, భోగములు ఎందుకు, జీవితం ఎందుకు అనే అర్థంతో. నువ్వు అన్నట్టుగా కర్మలు అని చెప్పని కూడా అక్కడ కర్మ ఏం చెప్పలేదయ్యా, సుఖం చెప్పాడంతే, రాజ్యము సుఖాలు అని చెప్పాడంతే. ఉమ్, ఓకే. ఇక్కడికి ధన్యవాదాలు సార్. మా ఆపుదాము. నెక్స్ట్. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.